హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మంచి పాయింట్స్ ఉన్నాయండి. మనం ముఖ్యంగా ఫస్ట్ మాట్లాడేసుకుందాం. కొంతమంది రివ్యూ అంటే ఎపిసోడ్ లో ఏం జరిగింది, వీళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు మొత్తం చెప్పేసుకుంటూ 40-50 మినిట్స్ చేస్తున్నారు. అబ్బా రివ్యూ, అసలు అది రివ్యూ అంటారా లేకపోతే ఎపిసోడ్ చెప్పడం అంటారా లేకపోతే ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటారా నాకు అర్థం కావట్లేదు. అంత టైం ఎవరు చూస్తారండి? ఏదో దాని ఎపిసోడ్ చూసి దానిపైన ఒపీనియన్ చెప్పేస్తే సరిపోతుంది. 9-10 నిమిషాల్లో ఓడే చేసేది కాస్త 45 నిమిషాలు 50 నిమిషాలు వెళ్ళిపోతా ఉన్నారు జనాలు. సో మనమైతే చూద్దాం, పాయింట్లోకి వెళ్ళేద్దాం. ఫస్ట్ అయితే మనకు కల్కి నిజంగానే ఫ్రాడ్ చీట్ చేసిందా అనిపించిందా మీకేమైనా? సో తన ఫేస్ అయితే మాడిపోయింది మన మనీష్ గారు క్వశ్చన్ చేయగానే. ఇంకా ఏం చేసి అంటే నిజంగానే ముందే మాట్లాడుకొని వచ్చిందా అనేది కూడా క్లారిటీగా డిస్కస్ చేసేసుకుందాము. అలాగే ఆ టాస్క్ లో దాలే ఏమైనా ఫేవరెట్ అంటే దాలే ఏమైనా మిస్టేక్ చేసిందా, ఒక రౌట్ అని చెప్పిందా అది కూడా చూద్దాం. అలాగే కామనర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, అలాగే సెలబ్రిటీస్, ఇది ఖచ్చితంగా డిస్కస్ చేద్దామండి. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కొంచెం ఒక లైక్ చేయండి. లైక్ చేయగానే హైప్ అనే బటన్ వస్తుంది, అది కొంచెం క్లిక్ చేస్తే పాయింట్స్ ఇవ్వండి. కొంచెం నా వీడియోస్ కొంచెం పుష్ అవుతాయి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసిన పెద్ద వాళ్ళే చూడకుండా నార్మల్ వాళ్ళ రివ్యూస్ కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. కొంచెం లైక్ చేయడం వల్ల నా వీడియో చాలా మందికి చేరువవుతుంది, చాలా మంది చూస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఈ ఫస్ట్ సెకండ్ వాటిలలో నిల్చోమంటారు. నీకు ఏ పొజిషన్ అంటే కొంతమంది ఫాస్ట్గా ఉరికొస్తారు, కొంతమంది స్లోగా ఉరికొస్తారు. ఉరికొచ్చేసి మళ్ళీ నేను ఇటు నుంచి అటు వెళ్తా, అటు నుంచి ఇటు వెళ్తా, ఇందుకు ఎవరు అర్హులు అందుకు ఎవరు అర్హులు, ఇదంతా డిస్కషన్. అబ్బా ఇలా చాలా లొల్లిళ్ళు వచ్చాయి. అదేంటంటే ఫస్ట్ కామనరు, ఇన్ఫ్లుయెన్సరు, సెలబ్రిటీస్, చాలా కోపం వచ్చేసింది. ఎందుకంటే అందులో కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా. సో మన మాస్క్ మ్యాన్ సూపర్ క్వశ్చన్ చేశారు. ఇక్కడ చాలా ఉంది కదా కొంతమందికి అన్నట్టుగా క్వశ్చన్ చేశారు. మేము కామనర్స్, వాళ్ళు కామనర్స్ కాదు అన్నట్టుగా. ఇక్కడ అనుషరత్నము, ప్రియా, వీళ్ళందరికీ చాలా కోపాలు వచ్చేసాయి. అదేంటో చూద్దాము. యాక్చువల్గా కామనర్ అంటే ఏంటంటే ఎవరికి తెలియదబ్బా. కామనర్ అంటే అసలు ఒక్క పర్సన్కి కూడా తెలియకుండా వచ్చిన వాళ్ళు కామనర్. అదే ఇన్ఫ్లుయెన్సర్ అయినా, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేసే వాళ్ళైనా, యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళైనా, వీళ్ళు ఏంటంటే ఎంతో కొంత మెంబర్స్కి తెలుస్తారు. సో వీళ్ళకంటూ ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ అని కూడా చెప్పలేము. వాళ్ళ కంటెంట్ నచ్చి, వాళ్ళు చేసే వీడియోస్ నచ్చి, లేకపోతే వాళ్ళది ఏదో ఒకటి నచ్చి ఫాలో అవ్వడమో సబ్స్క్రైబ్ చేసుకోవడమో చూస్తూ ఉంటారు. అదే సెలబ్రిటీస్ ఫ్యాన్స్ అంటేనేమో ఆ సినిమాలకి ఇంకా వాళ్ళు ఏ సినిమా చేసినా ఇంకా వాళ్ళు ఫ్యాన్స్ అనమాట. ఇంకా వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళు సెలబ్రిటీస్ ఫ్యాన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే పూర్తిగా తెలియని వ్యక్తికి, కొంచెం తెలియని వ్యక్తికి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అనుషరత్నం 3 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. 3 lakhs మంది ఫాలోవర్స్ ఉండి ఆమె ఏది చేసినా నచ్చే వాళ్ళు కూడా ఉండొచ్చు కొంతమంది అందులో. సో ఆమెకు ఓట్స్ వేయచ్చు ఖచ్చితంగా. అందరికి ఓట్స్ వేస్తారంటే వేయకపోవచ్చు. బిగ్ బాస్లోకి వచ్చినాక వాళ్ళ ఆట తీరు చూసి అది చూసి కూడా కొంచెం ఇంప్రెస్ అవ్వచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు షణ్ముఖ్, సన్నీ ఉన్నారు. సన్నీకి అసలు ఫాలోవర్స్ అదంతా లేరు, షణ్ముఖ్కి ఉన్నారు కాబట్టి రన్నర్ అప్ వరకు వెళ్ళాడు. అతను ఏం ఆడినా ఆడకపోయినా, ఏం చేసినా చేయకపోయినా సోషల్ మీడియా ఫ్యాన్ బేస్ వల్ల, సో ఇవన్నీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ వల్ల, వెబ్ సిరీస్ చేయడం వల్ల ఎంతో కొంత, ఇప్పుడు నార్మల్ పీపుల్స్కి షణ్ముఖ్ తెలియకపోయినా సోషల్ మీడియాలో అందరూ ఫాలో అయ్యే వాళ్ళు, యూట్యూబ్ చూసేవాళ్ళు, వీళ్ళందరికీ షణ్ముఖ్ తెలుసు. సన్నీ ఒకటే సీరియల్ చేశాడు, ఎక్కువ తెలియదు. అక్కడ ఆట తీరుని చూసి కూడా సన్నీ విన్నర్ అయ్యాడు. కానీ అక్కడ ఏం ఆడినా ఆడకపోయినా షణ్ముఖ్కి మాత్రం ఓట్స్ పడుతూనే ఉన్నాయి. అంటే నేను చెప్తున్నా, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మాకు అంత ఏం లేదు, ఎక్కువ లేరులే. 2 lakhs ఏవో 80,000, 90,000, 8K ఎట్లా ఉన్నారు. అంత ఎక్కువ సెలబ్రిటీ, ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే కాదు, కానీ ఎంతో కొంత అయితే ఉంటుంది ఖచ్చితంగా. అది ఒప్పుకోవాల్సిందే. అబ్బా దానికి అంత ఫీల్ అయిపోయి మేము కామనర్స్ మేమేమని కాదు, కానీ అక్కడ వచ్చి ఆట ఆడి కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ అగ్ని పరీక్ష షో కూడా ఎవరు చూడరు, జస్ట్ వీళ్ళే చూస్తారు. ఎవరు అంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, జియో హాట్స్టార్ చూసేవాళ్ళు. అదే బిగ్ బాస్ షో మా టీవీలో వేస్తే అందరూ చూస్తారు. సో అప్పుడు ఫ్యాన్ బేస్, అప్పుడు ఓట్స్ అనేది ఎక్కువ మంది చూసి ఎక్కువ రివ్యూస్ కూడా చూసే వాళ్ళు పెరుగుతారనమాట. అలా కూడా ఉంటుంది. సో అట్లా ఇది నాకు తెలిసినంత వరకు నా డెఫినేషన్. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. తర్వాతకు వచ్చేసి ఇక ఫస్ట్ సెకండ్ ఇక్కడ బాగా గొడవలు అయిపోతాయి. ఫస్ట్ నాకు ఇక్కడ ఒక ఈ నాగప్రశాంత్ అనే ఆయన ఫస్ట్ 7లో నిల్చొని
మన తర్వాత ఏమనిపించింది, మనం ఫస్ట్ పోతా అంటాడు, లేకపోతే నేను 7లో నిలిచిన, నేను ఎక్కడి నుంచైనా గురి పెట్టగలను, నేను అది నేను ఇది, మన అర్జున్ది నా స్టోరీ చెప్తాడు అనమాట. నేను ఇక్కడ నుంచి నేను వినగలను, ఇక్కడ నుంచి స్టోరీ చెప్పగలను అని ఇంకా ఒక స్టోరీకి వెళ్ళిపోయి మన తర్వాత ఏమనిపించింది, నేను ఫస్ట్ పోతాను వచ్చిండు, అక్కడ బఫున్ అయినట్టుగా అనిపించింది. ఇక తర్వాతకు వచ్చేసి ఇంకా మనీష్ అబ్బా కల్కి మ్యాటర్ ఏమన్నా లేవట్టిండా అయితే కల్కికి ఏంటంటే మళ్ళీ వీళ్ళని ఇప్పుడు శ్రేయాని మనీష్ని షాకిబ్ని పిలిచి వాళ్ళకు వాళ్ళు నిల్చున్న ప్లేసెస్ కాక మీరు సెలెక్ట్ చేయండి అంటే అప్పుడు కల్కిని మన మనీష్ ఎక్కడ పెడతాడు అంటే కట్టింగ్ ప్లేస్లో పెడతాడు. ఎందుకు అని అడుగుతుంది. అడగగానే అతను చెప్తాడు ఏంటంటే, నువ్వు మనీ టాస్క్ ఆడావు కదా, అది నువ్వు ముందే ప్రీ ప్లాన్డ్, నువ్వు ముందే తెలుసు. నువ్వు ఫోన్ చేసినప్పుడు ఏమన్నావు, నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసు కదా మామయ్య, నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసు కదా మామ, అంటే ఫ్రెండ్ని మామ అంటారు కదా. సో అలా అన్నప్పుడు కొంచెం వాళ్ళకి అర్థమైపోయింది, ఈ అమ్మాయి ఆడిషన్కి వెళ్తుందని అర్థమైపోయింది. ఇంకా కొంచెం లాజికల్గా అడిగింది, ఇంకా వేస్తారు అనగానే ఆ అమ్మాయి ఫేస్ నిజంగానే మాడిపోయింది అబ్బా. అక్కడ ఫేస్ ఇట్లా పెట్టేసుకుంది, అది నిజం అన్నట్టుగానే ప్రూవ్ అయిపోయింది. ఇంకా అమ్మాయి డిఫెండ్ కూడా చేసుకోవాలి, అందుకే ఆ రోజుకి వర్స్ట్ ప్లేయర్ అయిపోయింది అమ్మాయి. నిజంగానే అక్కడ అమ్మాయి చేసింది అట్లా, అది ఆ అమ్మాయి ఇంకా డిఫెండ్ చేసుకోలేకపోయింది అనిపించింది. అది ఇంకా మన శ్రేయ మాత్రం దాలియాకి పాపం లాస్ట్ ప్లేస్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వేం ఆడలేదు అంటది, నువ్వేం బెలూన్ టాస్క్ కూడా ఆడలేదు, ఆడకుండా కూడా నువ్వు సెలెక్ట్ అయిపోయావు అనగానే నువ్వేం ఆడినావు అని దాలి అనగానే శ్రేయ అంటది, లేదు నేను ఆడి నా టాస్కులు చూసి నా పర్ఫార్మెన్స్ చూసింది కాబట్టి ఫస్ట్ నేను సెలెక్ట్ అయ్యాను అంటది. తర్వాత పాపం ఏం మాట్లాడు, అసలు టాకింగ్ స్కిల్స్ ఉండాలబ్బా. బిగ్ బాస్కి వచ్చినప్పుడు టాకింగ్ స్కిల్స్ లేని ఏం మాట్లాడతారు, ఏదైనా డిఫెండ్ చేసుకోవాలి, మాట్లాడాలి, అప్పుడే కదా జనాలకు రీచ్ అవుతాము. దమ్ము శ్రీజ ఉంది చూడు, దమ్ము చూపిస్తుంది. ఫస్ట్ టాస్క్ ఆడేసింది, తనకి ఏది ఉంటే అది మాట్లాడేస్తుంది, ఏది ఉంటే అది చెప్పేస్తుంది, అంత గట్స్ ఉంది. అభిజిత్ ఒప్పుకున్నాడు, నేను నీకు రెడ్ ఇచ్చాను కానీ నీకు గ్రీన్లో ఉంటావు అని మెచ్చుకున్నాడు చూడు, అలా ఉండాలి తప్ప ఇలా ఎందుకు, అది నాకు అనిపించింది. సో ఇంకా షాకిబ్ మన నాగప్రశాంత్కి ఇస్తాడు అబ్బా ప్లేస్. నిజంగానే నాకు అనిపించింది, ఎందుకంటే నువ్వు 7th నుంచి మళ్ళీ ఫస్ట్కి ఎందుకు వెళ్ళినావు అంటే, నేను బొచ్చు వీకించుకున్నావు అని 2 టాస్క్లు గెలిచిన నాగప్రశాంత్ అంటాడు. షాకిబ్ అంటాడు, నేను కూడా ఆడినా, నేను కూడా చేసినాను, నువ్వేం ఆడినావు, నువ్వు ఏడుస్తావు, ఏడుపు తప్ప ఏం లేదంటే ఆ ఏడ్చేది కూడా ఉండాలన్నట్టుగా ఇంకా వాళ్ళ ఇద్దరు డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. అబ్బా ఇది బాగా అనిపించింది. మెయిన్ పాయింట్ టచ్ చేస్తాను అబ్బా. లెంతీ అయితే కూడా ఎవరు చూస్తారు వీడియో, ఎవరికి అంత ఓపిక లేవు. షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను మేడం, షార్ట్స్ కూడా చూడండి. సో అదన్నమాట. ఇంకా వీళ్ళందరికీ కలిసి అయితే ఒక టాస్క్ అయితే పెడతారు, రెడ్ టీము బ్లూ టీము. అయితే దాలిని పక్కన పెట్టేస్తారు పాపం 15, ఎందుకంటే డివైడ్ అవ్వరు కదా మెంబర్స్. సో ఆమెను టీమ్ లీడర్ని సెలెక్ట్ చేసుకోమంటారు. అయితే ఇక్కడ మనీష్ అండ్ ఇక్కడ ప్రియా వచ్చేస్తారు, వాళ్ళు సెలెక్ట్ చేసేసుకుంటారు. సో ఇక్కడ నవదీప్ కూడా చాలా బాగా మాట్లాడతాడు. ఇద్దరు అమ్మాయిలు ఆడాలంటే నువ్వే ఆడచ్చు కదా అని ప్రియా అని అంటే, లేదు నేను వేరే వాళ్ళకి అవకాశం ఇస్తా అంటది. ఈరోజు ఓటింగ్ అంటే ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఇస్తారు. సో నాగప్రశాంత్కి వస్తుంది అది. ఇంకా ఇక్కడ కొంచెం నాకు దాలేదు ఏం మిస్టేక్ అనిపించిందంటే, అక్కడ ప్రసన్న దమ్ శ్రీజ ముందే అవుట్ అవుతుంది కానీ అది అవుట్ అవ్వలేదు, ప్రసన్న అవుట్. ఇది కొంచెం ఇక్కడ సరిగా చేయలేదు అనిపించింది. సంచాలక్ అనేది చాలా బాగా చెయ్యాలి అట్లా. ఇంకా ఇందులో నాకు ఏమనిపించిందంటే, ఇంకా ఈ మాస్క్ మ్యాన్ గురించి కూడా షాకిబ్ అంటాడు. మాస్క్ మ్యాన్ ఏమంటాడంటే, మాస్క్ మ్యాన్ అనవసరంగా ఎక్కువ మాట్లాడతాడు, ఎక్కువగా చేస్తాడు అని అంటే, ఎందుకు మాస్క్ మ్యాన్ చాలా బాగా మాట్లాడతాడు, మొహం పైనే మాట్లాడతాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాడు, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు. అనవసరంగా మాట్లాడిన షాకిబ్ అంటాడు. అవును మరి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ కామనర్స్ కు డిఫరెన్స్ ఉంటది కదా, అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు. సో అది అనిపించింది నాకు. కొన్ని అయితే బాగున్నాయి అబ్బా. మాస్క్ మ్యాన్ది కూడా చాలా బాగుంది పర్ఫార్మెన్స్. కలికి అంటది మాస్క్ మ్యాన్, మొహం మీద చెప్పవు నువ్వు అంటే శ్రీముఖి అంటది. ఆయన స్ట్రేట్ ఫార్వర్డ్, ఆయనకి ఏది అనిపిస్తే అది చెప్తాడు. నాకు తెలిసినంత వరకు మాస్క్ మ్యాన్ ఖచ్చితంగా ముందుకు వెళ్తాడు అబ్బా. మనీష్ కూడా ముందుకు వెళ్తాడు, దమ్ము శ్రీజ కూడా ముందుకు వెళ్తుంది పక్కా. ఈ ముగ్గురు అయితే నాకు బాగా అనిపిస్తుంది, ముగ్గురు ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారు. బాగా అంటే డిఫెండింగ్ స్కిల్స్ ఉండాలి, ఏదైనా కూడా గట్టిగా మాట్లాడాలి, గట్టిగా చెయ్యాలి.
చూద్దాం ముందు ముందు. ఇంకా పవన్ కూడా ఉంటాడు, కొంచెం క్యూట్గా కొంచెం బాగున్నాడు కదా, కండలు అవి ఇవి ఉన్నారు. సో అట్లా నాకు తెలిసినంత వరకు ఈ కామనర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ ఒపీనియన్ అది. నాకు కల్కి కొంచెం నిజంగానే పట్టేసుకున్నాడు. మనీష్ మర్యాద ఎక్సలెంట్గా ఆలోచిస్తున్నాడు, కానీ ఓవర్ థింకింగ్ కూడా కొన్నిసార్లు ప్రాబ్లం అవ్వచ్చు బిగ్ బాస్ హౌస్లో, చెప్పలేం. మరి అంత ఓవర్ థింకింగ్ కూడా చేయొద్దు. ప్రతి ఒక్కరి మీద ఒక ఒపీనియన్ ఫామ్ అయింది. శ్రేయ అనే పిల్ల కూడా బాగా మాట్లాడుతుంది, ఒక్కొక్కరి నుంచి తప్పు తీసేస్తుంది, బాగా మాట్లాడినట్టు అనిపించింది. సో మీకు ఎవరు నచ్చారు, ఎవరు నచ్చలేదు అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ప్రతిదీ పాయింట్ టు పాయింట్ తీసుకుంటూ పోతే లెంగ్తీ అయిపోతుంది వీడియో. సో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.